వాళ్ళే మద్యం విధానంలో అసలు ఈ కేసే మొత్తం దొంగ సాక్ష్యాలు సృష్టించారు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, అసలు లేని మద్యం కుంభకోణాన్ని తీసుకొచ్చి పెడుతున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. అబ్బా 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 ఏం చెప్పారమ్మా? లేని మద్యం కుంభకోణమా? ఓరక సాక్షి టీవీలో కూర్చొని సాక్షి పేపర్లో రాసుకొని అది కాదు కథ. నువ్వు ఈడీ క్రియేషన్స్, ఈడీ అంటే ఏంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు. నువ్వేం ఎందుకు పెట్టినావు పేరు? ఈడీ వాళ్ళు కేసు పెట్టొచ్చుగా. ఈడీ క్రియేషన్స్ ఏందా? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రియేషన్సా? అసలు ఈడీ అనే పదం వాడకూడదు తెలుసా మీకు? రిజిస్టర్డ్ సార్ అది. ఈడీ వాళ్ళు కేసు పెట్టొచ్చు. ఇప్పుడు తేలింది కదా, తొందరగా పోయి ఈడీ ఆఫీసర్లు కేసు పెట్టండి రా నాయన. ఈడీ క్రియేషన్స్ ఏందిరా? ఏం చెప్తారు అంటే ఈడీ సిబిఐలకి మేము దోస్తులని అర్థమా? ఇది ఇంతకే మీరు అన్నారు కదా ఇందాక, సిబిఐ క్రియేషన్స్ అని ఈడీ క్రియేషన్స్ అని. ఈడీ అనే పేరు పెట్టుకున్నందుకే పెట్టకూడదమ్మా నామ్స్ ప్రకారం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పదం వచ్చేటట్టు పెట్టకూడదు. కాబట్టి ఈడీ వాళ్ళు కేసు నమోదు చేయండి. ఇంకో కేసు అవుతుంది. అందువల్ల ఏంటంటే రాజ్ కసిరెడ్డి ఒక మాట చెప్పమంట, అతను ఒక పెడలర్, డమ్మీ అంతే, పాత్రధారి. అసలోడు సూత్రధారి, అసలోడు ఉన్నాడు లెవెన్ రెడ్డిగా ఉన్నాడు కదా, అసలు సూత్రధారి అది. వీళ్ళందరి మధ్యలో కాసేపు వచ్చి సారంగ ధరయా పాత్రలు ఆడిపోతారు అందరూ అంతే. అసలుడు యమా డేంజరు, పులివెందుల పాపులో వేసుకోపరుచున్నాడేం కాదు. అందువల్ల ఏంటంటే నేను మళ్ళీ వస్తా అనేదాన్ని ఎందుకు ఆడుతున్నారంటే ఈ బెదిరించడానికి, అధికారుల్ని అరెస్ట్ చేసేటటువంటి పోలీస్ అధికారులు బెదిరించడానికి, జడ్జిలను బెదిరించడానికి ఆ పదాన్ని వాడుకుంటారు. వాడు మళ్ళీ వచ్చేది లేదు, చచ్చేది లేదు, ధైర్యంగా డ్యూటీ చేయమని చెప్తుండే అధికారులకి. వాడు బతికున్నంతకాలం ఇంకా ముఖ్యమంత్రి కాడు, రాసి పెట్టుకో డైరీలో. బతికినంతకాలం జగన్మోహన్ రెడ్డి ఇంకా వాడికి మిగిలింది ఒకే ఒకటి జైలు జీవితం. ఇంకా ముఖ్యమంత్రి అయ్యేది లేదు, పాడు లేదు. అది జరగని పని కూడా. రైట్ మధు గారు, ఇప్పుడు రాజ్ కసిరెడ్డి దొరికితే తప్పించి అసలు సూత్రధారి ఎవరు అన్న విషయం బయటకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఇక్కడ ఒక్క రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి మనం చూస్తున్నాం. ఈవెన్ రామ్ గోపాల్ వర్మను పట్టుకోవడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు, చివరికి ఆయన పట్టుకోలేకపోయిన పరిస్థితి. సో ఎవరు కూడా వైసీపీ తరపు నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఎవరు దొరకట్లేదు. సో ఈ జాప్యం వల్ల ఆధారాలు వాళ్ళ ఆధారాలను చెరిపేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సార్ అన్నట్టు ఏవైతే మనీ స్ప్రెడ్ చేసి అన్నింటిలో పెట్టుబడులు పెట్టేసి అవి లాస్ పోయాయి అనుకోండి, ఆ మనీ కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పోలీసులు ఎంత విచారణ చేసినా కూడా వాటిని రికవరీ చేసే ఛాన్స్ కూడా ఉండదు. సో మరి ఈ జాప్యం చేయడం వల్ల ఇన్ని లాసులు జరుగుతున్నప్పుడు ఎందుకు త్వరితగతిన యాక్షన్స్ తీసుకోలేకపోతుందంటారు? ఎందుకు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే 48 గంటలు అరెస్ట్ చేయొచ్చు. ఎవడు సప్లై చేశాడు లెక్కర్, వాడిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? లెక్కర్ డిస్టిలరీస్ ఉన్నాయా లేవో ప్రజెంట్ వర్కింగ్లో, వాడిని ఎండీని అరెస్ట్ చేయి. ఇచ్చినోడు అడగదు డబ్బు. ఎవరైతే గత 5 ఏళ్ళు ప్రభుత్వానికి లిక్కర్ సప్లై చేసిన కంపెనీలో ఎండీల్ని అరెస్ట్ చేస్తే మొత్తం కక్కతరా లేదా? నువ్వు లిక్కర్ ఎంత సప్లై చేసినావు, ప్రభుత్వం నుంచి చెక్కుల రూపంలో నీకు ఎంత డబ్బు ఎప్పుడు వచ్చింది, నువ్వు ఎక్కడ లంచం ఇచ్చావు, వాడిని అరెస్ట్ చేయి. లంచం తీసుకోవడం నేరమే, లంచం ఇవ్వడం నేరమే కదా. ఉప ముఖ్యమంత్రిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎక్సైజ్ మినిస్టరే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండిండు నారాయణ స్వామి. ఆయన ఫైల్ మీద సంతకాలు పెట్టకుండా ఈ తతంగం అంతా జరిగిందంటే ఎవరి చెవులో కాలిపోవు పువ్వు పెట్టమని చెప్పండి. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? నారాయణ స్వామి ఎక్సైజ్ మంత్రి. ఎక్సైజ్ మంత్రికి తెలియకుండానే ఈ తతంగం, ఈ ఫైళ్ళు. అప్పుడు ఎక్సైజ్ కార్యదర్శి ఎవడో, వాడిని అరెస్ట్ చేయొచ్చు. అంటే చేతగానితనాన్ని మనం వెనకేసుకొని రాకూడదు. ఎక్సైజ్ కార్యదర్శిని అరెస్ట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ అప్పటి మంత్రిగా పనిచేసినటువంటి ఉప ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాకు సంబంధించిన నారాయణ స్వామిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇది ఈ డిస్టిలరీస్ అన్నీ ఏ అయితే సప్లై చేసినాయో వాళ్ళు లంచాలు ఇచ్చిన మాట వాస్తవమే కదా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అందువల్ల ఏంటంటే ఇది కసిరెడ్డి ఒక్కడితో కాదు, ఏదైతే డిస్టిలరీస్ ఉన్నాయో ఎవరైతే సప్లై చేస్తున్నారో ఈ సప్లై చేయని మొత్తాన్ని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? మీరన్నట్టు ఈ అరెస్టుల్లో జాప్యం జరగడం వల్ల ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఇవి తప్పుడు ఆరోపణలు అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళి, నేను అందుకే చెప్తానమ్మా, క్లియర్గా చెప్తాను. 10 మంది ఆడిటర్లు పెట్టండి, అపాయింట్మెంట్ చేయండి ఇమ్మీడియట్గా. 10 మంది ఆడిటర్ల తర్వాత ఒక్కొక్క కంపెనీని ఆడిట్ చేయించండి. ఏ కంపెనీ ఎంత సప్లై చేసింది, ఎప్పుడు డబ్బులు ఇచ్చారు, ఎలా వచ్చింది చేసేయండి. అయిపోయా, సింపుల్ లెక్క. వారం రోజుల్లో తేల్చి ఇంత పొడుగుని ఎందుకు మాట్లాడుకోవటం మనం? వారం రోజులు ఆడిటర్ సంస్థ ఉంది,
రాష్ట్ర ఆడిటింగ్స్ విభాగాన్ని రంగంలోకి దిగితే మొత్తం ఎన్ని కేసులు సప్లై చేశారో, రేట్లు ఎంత, డబ్బులు ఎంత వచ్చినాయి, వీళ్ళకేమో చెక్కుల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం, వాళ్ళు వసూలు చేసింది డబ్బు ఎలా వసూలు చేశారు, అవి ఎక్కడ డిపాజిట్ అయినాయి, సింపుల్ కదా అది. బొత్స సత్యనారాయణే తీసుకో, ఎవరినో ఎందుకో, ఆయన పెద్ద మనిషి ముసుగేసుకొని ఉన్నాడు కదా, మండల్లో సత్య డిస్టిలరీ కూడా సప్లై చేసింది కదా, బొత్స సత్యనారాయణ కూర్చోబెట్టి అడగండి, మంత్రి కదా ఆ రోజు, బొత్స సత్యనారాయణ కూడా మంత్రే కదా, ఆయన సొంత డిస్టిలరీని ఎందుకు అడగలేదు బొత్స సత్యనారాయణ? నిలబెట్టి నిన్న 2 సెషన్లు జరిగితే లిక్కర్ మీద డిబేట్ చేసినప్పుడు బొత్స సత్యనారాయణ చెప్పాలి కదా, ఎల్ఎల్పి కదా, పెద్దల సభలో పెద్ద మనిషి కదా, ఎందుకు చెప్పలేదు బొత్స సత్యనారాయణ? మంత్రిగా బాధ్యత లేదా అంటే మా ప్రభుత్వం అయింది నువ్వే చూసుకోమంటరా? బొత్స సత్యనారాయణ మంత్రి మండలిలో ఉన్నాడు. తర్వాత ఈ లిక్కర్కి సంబంధించిన ప్రతి విషయం బొత్స సత్యనారాయణకి తెలుసు. బొత్స సత్యనారాయణకి ఎందుకు లేదు నోటీసా? ఆయన కూడా ఉంది కదా సత్య డిస్టిలరీసు, ఆయన ఉన్నాడు కదా, పెద్దల సభలోనే ఉన్నాడు కదా. రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఒక మధ్యవర్తి అంటే వీళ్ళ కాడ మూటలు ఇవ్వడానికి ఉపయోగపడి, అసలు వాళ్ళని వదిలేసి ఈడి మీద పెడితే ఏమొస్తుంది మనకి? అసలు వాళ్ళని పట్టుకోమని అంటుండ. రెండోది, అసలు మనీ కూడా టోటల్గా బ్యాన్ చేయమంటున్నాం మేము. డిజిటల్ కరెన్సీకి అలవాటు చేయండి. టోటల్ కరెన్సీ అనేది ఉండకూడదు ఇండియాలో. కరప్షన్ పోవాలంటే కరెన్సీ ఉండకూడదు, అంతా డిజిటలైజేషన్ కావాలా. అప్పుడే ఈ కరప్షన్ అనే దరిద్రం వెళ్ళిపోద్ది. ఎలక్షన్లో కరప్షన్ పోద్ది, ఓట్లు కొని దప్పిపోద్ది ఎలక్షన్లో. తర్వాత కరెన్సీ అనేది లేకపోతే లంచాలు ఇచ్చేది పోద్ది. కరెన్సీని ముందు ఏం చేయాలా? కరప్షన్ పోవాలంటే కరెన్సీని బ్యాన్ చేయాలి. ఆల్ కైండ్ ఆఫ్ కరెన్సీని ఇమ్మీడియట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాన్ చేస్తే, అంత డిజిటలైజేషన్ చేస్తే ఈయన కరప్షన్ ఇచ్చేవాడు ఉండడు, తీసుకునేవాడు ఉండాలి. ఒకవేళ తీసుకున్న కరప్షన్ దొరికిపోతాడు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాబట్టి చైన్ లింక్ ఈజీగా దొరికిపోతుంది. అందువల్ల ఏంటంటే కరప్షన్ని ఈ రెండు కరప్షన్గా జరగకుండా ఉండాలంటే కరెన్సీని బ్యాన్ చేస్తే కానీ ఈ దేశానికి బట్టిన దరిద్రం ఒడిచిపోదని మాత్రం చెప్పగలను.